బాగా డబ్బున్న వారి రహస్యం. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేస్తే వద్దన్నా డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపులు తడుతుంది. అదెలాగో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. బాగా డబ్బు ఉన్న వాళ్ళు అంత డబ్బులు ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళకి ఎందుకంత ఐశ్వర్యవంతులవుతున్నారు? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది. వాళ్ళు ఐశ్వర్యవంతులుగా అవ్వడానికి ఒక పరిహారం ఉంది. ఆ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం ఒక ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు ఉంచడం వలన ఎంతో ఐశ్వర్యవంతులుగా అవుతున్నారు. మీరు వద్దన్న లక్ష్మీదేవి మీ తలుపును తట్టి అంత మహిమ ఈ పరిహారానికి ఉంది. ఆ పరిహారం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ 3 వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడిలో వేయడం వల్ల మనకి ఎంతో మేలు కలుగుతుంది. ఐశ్వర్యవంతులవుతారు. శ్రీల మహాలక్ష్మి కటాక్షం కూడా ఉంటుంది. ఈ పరిహారం గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకైతే ముందుగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు. ఎవ్వరికి ఇవ్వకూడనిది అని అంటారు. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు. ఉప్పు అడుక్కు వెళ్ళకూడదు, అంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు. ఎప్పటికప్పుడు ఉప్పు జాడి ఖాళీ అయితే తెచ్చి నింపుతూ ఉండాలి. ఉప్పు లక్ష్మీదేవికి సంకేతంగా కూడా ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవికి సంకేతంగా కూడా చెప్తూ ఉంటారు. జాడీలో ఉప్పు భద్రపరుచుకొని వాడుతూ ఉంటే మంచిది. అది కూడా ముఖ్యంగా కల్లుప్పు అంటారు కదా, దానిని కనుక ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వలన ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు పెద్దలు. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే అటువంటి శక్తి ఉప్పుకు ఉంది. మనందరికీ తెలుసు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు. ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతూ ఉంటారు. మనకున్న నెగిటివ్ ఎనర్జీ బయటకు తీసేటువంటి శక్తి ఉప్పుకు ఉంటుంది.
అంతేకాదు ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయడం వలన కూడా మనకి మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాస్తు దోషాన్ని దూరం చేయడానికి కూడా ఉప్పును వాడుతూ ఉంటారు. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మంచి ఉపశమనం దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, గందరగోళాలు పరిస్థితులలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే పరిహారాలకు ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడు గాలులు, చెడు పరిస్థితుల నుంచి మనల్ని కాపాడుతుంది. ఎన్నో రకాల లాభాలు ఉప్పుకు ఉన్నాయి. అలాగే లక్ష్మీదేవి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడి. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడిలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చేం కాదు. ఒక చిన్న జాడి తీసుకొని వచ్చి ఇంట్లో ఉప్పు పోసి దానిని వాడండి. అవును, ఒక చిన్న జాడి తెచ్చి పెట్టుకొని దాంట్లో ఉప్పుని భద్రపరుచుకొని వాడుకోండి. చాలా మంచిది. అలాగే ఎట్టి పరిస్థితిలో ఆ జాడీలోని ఉప్పుని ఉన్న ఉప్పుని ఎవ్వరికి ఇవ్వకూడదు. ఖాళీ కాకుండా చూసుకోవాలి. కొంచెం కాగానే వెంటనే మళ్ళీ నింపాలి దానిని. అలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం దక్కుతుంది. మహాలక్ష్మి ఇంట్లో ఉంటుంది. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి. ఎవరికి ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఉప్పు ఎవరికి ఇవ్వద్దు. లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి సాధనగా చెప్తారు ఉప్పుని. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్లే కదా. అందుకే ఉప్పు అడిగితే ఎటువంటి వారికైనా, ఎంత దగ్గర వారికైనా ఉప్పు మాత్రం ఇవ్వకూడదు. కాబట్టి ఉప్పు ఎవ్వరు అడిగినా ఇవ్వద్దు. అది అందరూ పాటించవలసిన అంశం. ఇక మనం చెయ్యవలసిన పరిహారం విషయానికి వస్తే, ఉప్పు జాడిలో ఒక ముఖ్యమైన వస్తువును గురువారం కానీ లేదా శుక్రవారం కానీ ఉప్పు జాడిలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ని వేయండి. అది చిన్నదో పెద్దదో ఒక పసుపు రంగు క్లాత్ని తీసుకొని దాంట్లో వేయండి. అది హ్యాండ్ కర్చీఫ్ మాదిరిగా ఉన్నా పర్వాలేదు. ఆ చిన్న పసుపు రంగు క్లాత్ని ఆ ఉప్పు జాడీలో అడుగు భాగాన పెట్టండి. ఉప్పు జాడిన అడుగు భాగాల్లో పెట్టేయాలి. అయితే ఈ పసుపు రంగు క్లాత్ని మీరు ఎలాంటిది వాడాలంటే, ఇప్పటి వరకు మనము ఎటువంటి వాడకంలో వాడని కేవలం అయితే ఈ పసుపు రంగు క్లాత్ని మీరు
ఇలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించలేదు, అసలు దాన్ని ఎప్పుడు వాడండి, కొత్తది తెచ్చి మాత్రమే వాడాలి. కొత్తది ఏదైనా ఉపయోగించవచ్చు, దాంట్లో వాడవచ్చును. అలాగే కొత్త ఎల్లో కలర్ది క్లాత్ లేదు అనుకుంటే, తెల్ల క్లాత్ ఉంటే దాన్ని మంచిగా శుభ్రంగా కడిగేసి దానికి పసుపు రాసి ఆరబెట్టుకొని దానిని ఆ ఉప్పు జాడీలో వేయడానికి వాడుకోవచ్చును. అలా చేసి మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే పసుపు నీటిలో ముంచేసి ఆరబెట్టుకున్నట్టు అలాగే ఆరబెట్టుకుని, అయితే ఈ పసుపు రంగు క్లాత్ను మీరు ఎలాంటివి వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించండి, కొత్తది ఏదైనా వాడచ్చు. తెల్ల బట్టను కొంచెం పసుపు రాసి ఆరబెట్టి ఆ క్లాత్ అయినా వాడుకోవచ్చు. ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి క్లాత్ ఉప్పు జాడీలో అడుగు భాగాన పెట్టి ఆ తరువాత అందులో 9 వక్కలు వేయండి. 9 వక్కలు అంటే దుర్గామాత స్వరూపంగా భావించవచ్చు. 9 వక్కలు అంటే దుర్గామాత స్వరూపం, అంటే మన దుర్గామాతగా భావించేది అటువంటిది. ఈ 9 వక్క భక్తులుగా వేస్తాము. 9 వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది. ఆ పసుపు కొమ్మును తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునే టైంలో ఆ పూజ గదిలో ఆ పసుపు కొమ్మును పెట్టి ఆ రోజు ఆ పూజ చేసి దానిని కూడా దీంట్లో వాడండి. అలాగే ఈ 9 వక్కలను పసుపు కొమ్ముతో పాటు పసుపు క్లాత్లో వేయాల్సినటువంటి అతి ముఖ్యమైన మరొక వస్తువు ఏమిటంటే, ఏదైనా ముక్కు పుడక లాంటి వెంటైనా బంగారం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అందులో వేసుకోవాలి. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వాటిని అందులో పెట్టాలి అన్నట్టు. ఆ ఉప్పులో వెంటైనా బంగారమైన వెండి బంగారం వస్తువులు మా దగ్గర ఉన్నాయి కానీ అందులో మీరేం వేయాలి అంటే భయపడకండి. ఈ పరిహారం చేయబోతుంది. వెండి బంగారం అంటే గులాబీ అయితే కాదు, వెండి బంగారం అంటే ముక్కు పుడక ఏదైనా వక్క లాంటిది. ఈ రోజులలో అది లేకుండా ఉంటారా, ఏవో లాగా మొక్కలాగా ఏదైనా ఉన్నా కూడా వాటిని మనం ఇందులో ఉపయోగించవచ్చు. ఇందులో ఏవైనా మాత్రమే ఉపయోగించుకోవాలి. పరిహారం కోసం కొంతమందికి ముక్కు పుడకలు లేకుంటే వెండి తిత్తులు ఉంటాయి కదా, వెండి తిత్తులైనా ఏదైనా చిన్న వస్తువులైనా ఈ పరిహారంలో వాడవచ్చు. ఈ పరిహారంలో వెండి నాణాలు లేకపోతే లక్ష్మీ రూపను ఉంటాయి కదా రాగి నాణాల మీద, అవైనా లేకపోతే మన వెండి కాయిన్స్ ఉంటాయి కదా, వెండి కాయిన్స్ అయినా ఈ పరిహారంలో వాడవచ్చును. అలాగే వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు లేకుండా ఎవరు ఉన్నారు కదండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా వెండి నాణాలైనా ఉంటాయి కదా, లక్ష్మీ రూపులు ఉంటాయి కదా, వాటినైనా ఈ పరిహారంలో ఉపయోగించవచ్చు. ఇలా వెండి లేదా బంగారం వస్తువులు లేదా నాణాలు 9 వక్కలు ఒక పసుపు కొమ్మును వీటన్నింటిని కలిపి ఆ పసుపు క్లాతులో పెట్టి వాటిని జాడి అడుగు భాగాన పెట్టాలి. ఆ పసుపు క్లాత్ జాడి అడుగు భాగాన పెట్టండి. అలా పెట్టిన జాడీలో ఉప్పును పోసి పెట్టాలి. ఆ ఉప్పును ప్రతి నిత్యం
అది కూడా కల్లుప్పు పోయాలండి. తర్వాత ఆ జాడి నుంచి ప్రతిరోజు కొంచెం కొంచెం ఉప్పు మనం వేసుకునే కూరల్లో వంటల్లో ఖచ్చితంగా వాడాలి ఆ ఉప్పును. అలా వాడుతూ ఉన్నప్పుడే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మీకు 21 రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం మీరు గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఈ కాలాల్లో అందరూ ఏ ఉద్యోగమైనా లేదా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. వచ్చిన వాటితో ఆదాయంతో ఏదో సరిపెట్టుకుంటూ ఉన్నారు. ఏదైనా ఇంకా వేరే చేసి ఇంకా మన కుటుంబాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వారు ఈ పరిహారం చేశాక మీరు అనుకుంటే చాలు, లక్ష్మీదేవి మీకు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో అది చేయించేలా చేస్తుంది. అలాగే మీ అనుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలైనా పెద్ద పెద్ద వ్యాపారాలైనా మీకు లాభాలు వచ్చేలా జరుగుతాయి. ఇది 21 రోజులలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా అనుకున్నారో లేదో అలా జరిగిపోతుంది ఈ పరిహారం చేస్తే. ఈ పరిహారం చేశాక వ్యాపారం అనుకున్న మొదలుపెట్టిన కాకుండా అస్సలు ఉండదు. ఆదాయం కూడా సంపాదిస్తారు కేవలం 21 రోజుల తర్వాతనే. ఈ ఉప్పు జాడిని మాత్రం ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి. 21 రోజులు ఖచ్చితంగా 21 రోజులు మనము నిత్యము వంటకు వాడాలి. ఆ తర్వాత అది ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి. ఉప్పు అయిపోయి వస్తే మళ్ళీ కొత్త ఉప్పును తీసుకువచ్చి పోయాలి. జాడీలో ఇలా మీరు దీన్ని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చును. అవును, ఈ జాడీని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చును. 21 రోజు తర్వాత మీరు దానిని పక్కకు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంచుకోవడం ఏమీ కాదు. ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం. మరి ఆడవారు నెలసరి సమయంలో దీన్ని ముట్టుకోవచ్చా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ ఉప్పు జాడిని పట్టుకోవచ్చా, వాడుకోవాలంటారు కదా రోజు వంటల్లో, మరి దీన్ని ముట్టుకోవచ్చా, ఉపయోగించవచ్చా అనే సందేహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దానివల్ల వచ్చే ఏమీ ఉండదు. దానివల్ల అలా ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా తలస్నానం చేశాక ఉప్పుని ముట్టుకుంటే సరిపోయే. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా ఆడమే కాబట్టి దానివల్ల మనకి ఎటువంటి తప్పు దోషం అంటూ ఉండదు. ఆ ఉప్పును వాడుకోవచ్చు. ఉప్పు ముట్టుకోవడం, ఉప్పుకి అంటూ ముట్టు అట్లాంటివి ఏమంటూ ఉండదు. ఎటువంటి ఇబ్బందులు ఉండదు. కాకపోతే తలంటు స్నానం మాత్రం చేసి ఆ ఉప్పు జాడిని పట్టుకోవాలి. లేదు మేము చెయ్యలేము అట్లా అని ఎవరైనా కొంచెం మనసులో అదో రకంగా అనుకునే వారు ఏం చేయాలి అంటే, సరే 2-3 రోజులు ఆగాకనే అదే నెలసరి టైం అయిపోయాకనే వాడినా ఇబ్బంది ఏమీ లేదు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు వచ్చిన ఇబ్బంది అని మీరు అనుకుంటే ఆ 2 రోజుల తర్వాతనే ఆ జాడీని కూడా ఉప్పును తీసుకోవచ్చు, ఉప్పు వాడుకోవచ్చును. ఆ తర్వాత ఆ జాడీను మళ్ళీ ఉప్పు అయిపోతే మళ్ళీ ఉప్పు నింపాలి, ఉప్పు వాడుకోవాలి. అలాగే ఈ 21 డేస్ ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత కూడా ఎప్పటికీ చేయాలా అని అనుమానం మీకుంటే అవసరం లేదు. అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ మనసులో గట్టిగా సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకొని ఈ పరిహారం మొదలు పెట్టాలి. అలా చేయడం వలన 21 రోజుల్లో మంచి మార్పు, మీ ఆర్థిక స్థితులు కూడా చూస్తారు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మీరు అనుకున్న విధంగా కాకపోతే మీకు కావాల్సిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నట్లు అవకాశాన్ని ఇస్తుంది. ఈ పరిహారాన్ని మాత్రం తప్పక పాటించండి. అలాగే ఇప్పటికే ఈ పరిహారాన్ని చేసి ఐశ్వర్యవంతులు అయిన వారు ఇప్పటి వరకు పరిహారంతో సంతోషంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు.